రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా మీడియా వేదికగా ప్రధానిపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కుట్రపూరితంగా లోక్సభలో అనర్హత వేటు వేశారన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపై కాంగ్రెస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు వినోద్ కుమార్. తెలంగాణలో పార్టీ గెలుపు కోసం సీనియర్ నేతలు చేపడుతున్న పాదయాత్రను నాయకులు కలిసికట్టుగా విజయవంతం చేయాలని కోరారు. కష్టపడి కాంగ్రెస్ పార్టీ పైకి వచ్చింది. చరిత్ర గురించి దాని గురించి మాట్లాడేది అవసరం లేదు. పెద్దలు రాహుల్ గాంధీ గారు తీసుకున్న 3700 కిలోమీటర్ల యాత్ర కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేసినందుకు మోడీ ప్రభుత్వానికి 99.9% ఎఫెక్ట్ వచ్చిందనే సమస్య యావత్ భారతదేశంలో కనిపిస్తుంది. ప్రతి జాగల ప్రతి ఊర్లో ఏడ తిరిగినా కూడా జనాభా స్వేచ్ఛకు వచ్చి ఆయన కలిసి ఆయనతో ఇంటరాక్షన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక గ్రేట్ సపోర్ట్ లెక్క ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని జనాలల్లో చూసుకొని పోయి ఆయన ప్రజలల్లో ఒక మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమంలో ఇప్పుడు ఎన్నికలు రాగానే బీజేపీలకు మోడీ సర్కార్కు 24 గంటలు ఒకటే 1 పాయింట్ ఎజెండా. అపోజిషన్ లో ఎవరైనా స్ట్రాంగ్ అయితే ఎవరైనా పబ్లిక్ లో పేరు సంపాదించుకుంటే